కోసం కావచ్చు, ఆయన ఏ రకంగా అయితే పనిచేశారో అదే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నేను సేవ చేస్తున్నా, అదే కాంగ్రెస్ పార్టీకి నేను ప్రతినిధిగా ఉన్నా, అదే ప్రజల కోసం పోరాడుతున్నాం. కానీ జగన్మోహన్ గారు ఏం చేస్తున్నారు? ప్రతిదానికి బీజేపీ వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రతిసారి వాళ్ళకే మద్దతు. బయటికేమో మేమైతే సింహం సింగల్ గా పోతుంది ప్రజలే కానీ పెద్ద బిల్డప్. కానీ చేసేవన్నీ సార్ అదేదో ఒక ఉన్నది, ఒక తెలుగులో సామెతం చూడండి, చేసేవన్నీ చెప్పేవన్నీ శ్రీరంగ నిధులు, దూరేదంతా ఏదో గుడిసెలని. ఆ రకంగా వీళ్ళు బయటకేమో ఆర్పాటంగా మాట్లాడతారు. మేము సింహం సింగల్ గా పోతుంది, మేము ఎవరి మద్దతు తీసుకోమని. కానీ పొద్దున్న లేస్తే బీజేపీ వాళ్ళ సంఘటన ఆగడము, బీజేపీ వాళ్ళ మద్దతు తీసుకోవడము, బీజేపీ వాళ్ళ దగ్గర కేసులకు ఇబ్బంది పడతామని వాళ్ళ సపోర్ట్ తీసుకోవడము. నిన్న మొన్న ఈరోజు చెప్తున్నారు సార్ ప్రొఫెసర్ నాగేశ్వరట, ఆయనకేమో అమిత్ షా గారు ఫోన్ చేసినట్టు ఆయన మాట్లాడుతున్నారు. అమిత్ షా గారు ఏదో చెప్పారంట, ఆయనతో బాగుండండి లేకపోతే బ్రహ్మాండం బదలైపోతుందని. ఇవన్నీ సార్ ఇవన్నీ ఎవరికి ఏం తెలుసు, ఎవరికి మాకైతే తెలీదు. ఇది లోపల సార్ లోపుట్టు పెరుమాళ్ళ కరగని ఎవరితో కుమ్మక్క అవుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో. మీరు విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి వినాలి. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏమో ఆయనకి ఏదో చెప్పారట అంటారు, లోకేష్ బాబు గారికి పెద్దపీట వేస్తున్నారంట, లోకేష్ బాబు గారు సీఎం అయిపోతున్నారట. మరి ఫుల్ జాకీ వేసే ఛానల్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు, ఎందుకు చెప్పట్లేదు ఏమి? లోకేష్ బాబు గారు సీఎం అయిపోతున్నారు అవి కూడా ఎవరు చూడలేదు కదా, ఈ ఊహాగానాలే కదా సార్. ఈ ముగ్గురు ఒకరికొకరికి జాకీ వేసుకోవడం పరిపాటి సార్. చంద్రబాబు నాయుడు ఏమో కొడుకు జాకీ వేస్తాడు, కొడుకు ఏమో చంద్రబాబు నాయుడు జాకీ వేస్తాడు, వాళ్ళకిద్దరికి పవన్ కళ్యాణ్ జాకీ వేస్తాడు. ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు జాకీ ఎగిరేనా ఇప్పుడు అక్కడ? అదేనండి, చంద్రబాబుకి ఏమో వీరుడు సూర్యుడు అని చెప్తా లోకేష్ జాకీ వేస్తాడు, లోకేష్ ఏమో చంద్రబాబు జాకీ వేస్తాడు, వీళ్ళకిద్దరికి పవన్ కళ్యాణ్ జాకీలు వేస్తాడు. ఏం జాకీలు అండి? జాకీ అంతా రిపేర్ చేస్తున్నారు కాదు సార్. మరి మీ అంబటి రాంబాబు గారు ఏ కులానికి జాకీలు వేస్తున్నారు? మీ అంబటి రాంబాబు గారు పుట్టింది కాపు కులంలో సార్, కాపు కులం. ఒక్క నిమిషం చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. తెలుగుదేశం పార్టీకి ఎవరు జాకీలు వేసి చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. ఒక మహావృక్షం అని ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 4వ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో దేశంలో ఒక విశిష్టమైన రాజకీయ నాయకులు సార్. ఫస్ట్ ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడా అది చెప్పండి. రెండో వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయన సత్తా ఏందో యువకులను పాదయాత్రలో చూపించారు. ప్రతిపక్షంలో లోకేష్ గారి స్థానంలో విజయశేఖర్ రెడ్డి గారు మీరున్నా కూడా ఈ రోజు మంత్రి ఉంటారు. లోకేష్ గారి స్థానంలో నువ్వున్నా కూడా మంత్రి. నారా లోకేష్ గారు బై బర్త్ ఈజ్ లీడర్ సార్. చంద్రబాబు నాయుడు గారు కడుపున లీడరే కొడతారు సార్. మీలాగా జాకీలేసి లేపాల్సిన అవసరం మాకు లేదు. మీరు జగన్మోహన్ గారు మాదిరిగా విజయశేఖర్ రెడ్డి గారు లోకేష్ గారి స్థానంలో మీరున్నా కూడా మంత్రి, దాంట్లో పెక్యులారిటీ ఏం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా రామారావుని వెన్నుపోటు కూర్చుంటే మీరు కూడా ముఖ్యమంత్రి. విజయశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కడుపున టైగర్ ఎలా పుట్టారో రాజశేఖర్ రెడ్డి గారి కడుపున టైగర్ అలాగే పుట్టి ఆయన సీఎం అయ్యాడు. ఆయన ఎందుకు ఆయన గొప్ప మీరు ఒప్పుకోలేకపోతున్నారు? మేము వెన్నుపోటు పొడిచి పెరుక్కునే సార్ పార్టీని, వెన్నుపోటు పొడిచి పెరుక్కుల పార్టీని, తెలుగుదేశం పార్టీని. రామారావు లాంటి మహానుభావుడు మా నాయకుడు పార్టీ పెట్టాడు, ఓడిపోయాడు, ప్రతిపక్షంలోకి వచ్చాడు, ఆ తర్వాత గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు కూడా సింగిల్ గానే పోతాడు. ఇది మా ధైర్యం, మాకున్నటువంటి నిబద్ధత. మా కార్యకర్తల్ని మా పార్టీ జెండాను మాత్రమే మోయాలి. మా పార్టీ జెండా మాత్రమే మోయాలి. మీ మాదిరిగా ఇప్పటిగా ఏ పార్టీ జెండా నీతిమాలిన జెండాలన్నింటినీ భుజాన వేయించాం మేము. మీ భుజాన 10 జెండాలు ఉన్నాయి, మా భుజాన ఒకటే జెండా, అదే జగన్మోహన్ రెడ్డి నీతి మాట్లాడండి. చెప్పండి. లక్ష్మీరావు గారు మీరు ఇంకొక హాఫ్ అన్ అవర్ దీన్ని ఎక్స్టెండ్ చేయండి. నేను మధుసూదన్ రెడ్డి గారు మొత్తం మాట్లాడదాం సార్. ఎవరి తప్పులు ఎవరుప్పులో సార్, ఏ పార్టీ కరెక్టో ఏ పార్టీ ఏం చేస్తుందో మనం అందరం మాట్లాడతాం సార్, ఏ ఇబ్బంది లేదు. మధుసూదన్ రెడ్డి గారు దయచేసి వినండి సార్. నేను ఒకటే అంటున్నా, మేమే మేము సింహాలు పుల్లని మేము అనట్లే. మాతో భావ సారూప్యం గల పార్టీలు ఎక్కడున్నా ఏది భావ సారూప్యం? బీజేపీ తెలుగుదేశానికి భావ సారూప్యమా? బీజేపీ తెలుగుదేశానికి భావ సారూప్యమా? ఏందండి పవన్ కళ్యాణ్ గారు మీకు భావ సారూప్యమా? మధుసూదన్ రెడ్డి గారు
మధుసూదన్ గారు వినే ఓపిక తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి పొంతన లేని పార్టీ. మీరు అవకాశం కోసం అవసరం కోసం జగన్ అనేటువంటి భయం కోసం ఈ రోజు జత కట్టారు. తెలుగుదేశం జెండా వేరు అజెండా వేరు, జనసేన జెండా వేరు అజెండా వేరు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం వేరు, చంద్రబాబు నాయుడు గారి ఆశయం వేరు, బీజేపీ ఆశయం వేరు. మీకు ఆ ఓట్లు తెస్తే వేరే ఓట్లు పడవు. మీరు అవి పక్కన మాట్లాడరు సార్. దయచేసి వినండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ఓట్లు ముస్లిం ఓట్లు లేకపోతే 2014లోనే బీజేపీతో సపోర్ట్ పోయేవాడు, బీజేపీతో పొత్తు పెట్టుకునేవాడు సార్. 2017లో ఎందుకు ట్రై చేశారంటే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేసామా? ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులకి సహకరించలేదు, పొత్తులకి పోలేదు. నంద్యాల బై ఎలక్షన్లో ఓడిపోయారు. దిక్కు తెలియని పరిస్థితుల్లో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మన పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కావాలని పరిగెట్టింది మీరు. విజయసాయి రెడ్డిని వారి ఇంటికి పంపించింది మీరు. విజయసాయి రెడ్డి దిక్కులేని వాళ్ళగా తిరిగింది విజయసాయి రెడ్డి గారికి. ఆయన చీపు అంటే పవన్ కళ్యాణ్ గారు చీపు అంటే కూడా సిగ్గు లేకుండా ఆయన పార్టీ చుట్టూరు, ఆయన ఆఫీస్ చుట్టూరు తిరిగింది మీరు. ఆ తిరిగిన తర్వాత కూడా దిక్కులేని పరిస్థితి. కాకపోతే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని జనాలు లేకపోయి అడుక్కొని చెమట పట్టిన ముఖాన్ని జనాలకు చూపించి సానుభూతి తెచ్చుకొని వేరే దారి లేక ఏమి జనాల్లో వాళ్ళకు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పి నవరత్నాలు అనే పేరుతో మొత్తము ఈ దేశంలోని అప్పులన్నీ తెచ్చి రాష్ట్రం ఇప్పుడు దాకా 2,75,000 కోట్ల అప్పు. ఇంకా 2 సంవత్సరాలు కాలేదు, 2 సంవత్సరాలు కాలేదు, 2,75,000 కోట్ల అప్పు. అప్పులో భారతదేశంలో అగ్రముగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఈ రకంగా ఈ రోజు మీరు మాట్లాడుతుందంటే ఏం మాట్లాడారు? అప్పుల గురించి మాట్లాడతారు విజయశేఖర్ గారు. మీరు అసలు 2,30,30 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే ఈ రోజు 2 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాలు కూడా కాదు 2,75,000 కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు డిస్ట్రిక్ట్గా మాట్లాడుతున్నారు. మీరు రెడ్డి గారు ఆగండి, రెడ్డి గారు ఆగండి, అన్ని రకాల విజయశేఖర్ రెడ్డి గారు ఆగండి, మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు ఆగండి. ప్రతి సామాజిక వర్గాన్ని సర్వనాశనం చేసి రైట్. ఇద్దరు రెడ్డి గారు కొంచెం సంయమనం పాటించండి, కాసేపు ఆగండి. ప్రజలకు సంబంధం లేకుండా, కార్యకర్తలు పడుచుకోకుండా, నాయకులను పక్కన పెట్టి ఆఖరికి 11 సీట్ల పరిమితమై అందరినీ పక్కన పెట్టి ప్రజాసేవలో మునిగాడండి ఆయన. ప్రజల కోసం ఉన్నారని కార్యకర్తలను కూడా బేఖాతరు చేస్తూ ప్రజల కోసమే బతికాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కోసమే బతికాడు. మేము కార్యకర్తలకు దోషిపెట్లా, మా పార్టీ కార్యకర్తలకు మీ మాదిరిగా దోషిపెట్లా, పచ్చ జోబీల్లో డబ్బులు పెట్టలా. మేము కార్యకర్తలకు దోషిపెట్లా, పచ్చ జోబీలో డబ్బులు పెట్టలా. ప్రజాసేవ కోసం, ప్రజల కోసం అంతిమ లబ్ధిదారు పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఏం చేయలేదన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చూపిస్తాను, కార్యకర్తలను పట్టించుకుంటాను అంటున్నారు. మీరే అన్నదే నిజమైతే అప్పుల్లో పచ్చ జేబుల్లో నింపుకోకపోతే 2.0లో కార్యకర్తల జేబులు నింపుతారని మీరు ఒప్పుకుంటున్నారా? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని పట్టించుకోవాలి? ఎమ్మెల్యేలు కూడా వదిలేసి ఆఖరికి మీరే మాట్లాడండి. ఎమ్మెల్యేకి వాల్యూ ఇచ్చారా? వాలంటీర్లు పెట్టి ఎమ్మెల్యే చేయాల్సిన వాలంటీర్లు చెప్తే సార్, ఇప్పుడు ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి దోచుకుంటా ఉంటే ఈ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు మంత్రులు దోచే విధంగా దోచుకుంటా ఉంటే ఒప్పుకోవాలా సార్? ఫైనల్ అంతిమ లబ్ధిదారు ప్రజలు, అంతిమ లబ్ధిదారు ప్రజలు. అదే నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు. కార్యకర్తలకు డబ్బులు దోచిపెట్టాం, నాయకులకు డబ్బులు దోచిపెట్టాం, ఎమ్మెల్యేలకు డబ్బులు దోచిపెట్టాం. ఇవన్నీ కూడా అంతిమ లబ్ధిదారు ప్రజలు. మనము ప్రజాసేవలో అనేటువంటి దూరంలో పోయాడు. చివరికి చెప్పండి.